వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, అమరావతిని చంపేద్దాం అని ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సారీ టు సే, ఈ టైటిల్ పెడతానికి కూడా నాకు ఈ టైటిల్ గురించి పెట్టాలన్నా, ఇలాగ టైటిల్ పెట్టాలన్నా నాకు చాలా ప్యాథటిక్గా అనిపించింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయాలి అంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ని ఎక్స్పోజ్ చేయాలి అంటే ఇలాంటి టైటిల్ పెట్టక తప్పదు. ఇది నేనంటున్న మాట కాదు, అమరావతిని చంపేద్దామని. ఈరోజు ఆల్రెడీ దాన్ని చంపేసి దాన్ని కోమాలోకి పంపించి అన్ని రకాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆయన కళ్ళు చల్లబట్టలేదు, ఆయన పగ చల్లట్లేదు అమరావతి మీద. ఈరోజు ఎంత దారుణంగా అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చేస్తూ ఉన్నారంటే అంత దారుణంగా కామెంట్ చేస్తున్నాడు. ఇతను ఒక ప్రతిపక్ష నేతగా కూడా రాష్ట్రానికి ఉండడం రాష్ట్రానికే ప్రమాదకరం. ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అతను. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా గత 10 రోజులుగా అతను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు అమరావతి గురించి చూసినట్లయితే నిజంగా ఆ రాజధాని అంటే ఒక ఎమోషన్ ఉన్న వాళ్ళకి, రాజధాని అంటే ఒక సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి, అమరావతి అంటే గర్వంగా తలెత్తుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక అసహ్యాన్ని కలిగిస్తూ ఉంది అతను మాట్లాడుతున్న మాటలు. ఏమన్నారో తెలుసా జగన్మోహన్ రెడ్డి? రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ గురించి చెప్పే ముందు ఏమన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి, ఇది అమరావతి గురించి మాట్లాడుతూ దానికి 2 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు, అది అయ్యేది కాదు సచ్చేది కాదు అని చెప్పి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అది అయ్యేది కాదు చచ్చేది కాదు అని ఒక విషయం కక్కుతున్నావు అంటే నువ్వు అమరావతి మీద, నువ్వు ఏపీకి చెందిన వ్యక్తివి కాదా? ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మనసులో ఎంత విషయం ఉంది అమరావతి మీద అనేది చాలామందికి అర్థమైంది. అది జరిగి 2 రోజులు కాలేదు, అంత కాంట్రవర్సీ అయింది. ఇంకొక పక్క రాజధానికి రాజముద్రపడి ఈరోజు అమరావతి తలెత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముందు? అది అయ్యేది కాదు చచ్చేది కాదు అనే డైలాగ్లోంచే ఇప్పటికే ఇంకా అమరావతి రైతులు కానీ, అమరావతి ప్రజలు కానీ, ఏదైతే రాష్ట్ర ప్రజలు కానీ ఆ డైలాగ్ దగ్గరే స్ట్రక్ అయి ఉన్నారు, ఇతను ఇట్లా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఈరోజు దిక్కు దివానం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఆ అమరావతికి దిక్కు లేదు, దిశ లేదు, దివానం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇతను ఈ విధంగా నెగిటివిటీని పోర్ట్రేట్ చేస్తున్నాడు అమరావతి మీద? ఇప్పుడు దాకా అతను చంపేసిన విషయం సరిపోలేదా? అమరావతిని ఆల్రెడీ అతను చంపేసే ప్రయత్నం చేశాడు, చాలా సక్సెస్ అయ్యాడు కూడా దానిలో. అయినా అతని కళ్ళు చల్లబడట్లేదు. ఎందుకని? ఈ ఒక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డిని, ఈ ఒక్క విషయం చాలు కదా అతను రేపు అధికారానికి దూరం కావడానికి. ఇంత జరుగుతున్నా తాను బట్టి కుందేటికి 3 కాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటా ఉన్నాడు? ఎప్పుడు ఇతను అమరావతి మీద డే 1 నుంచి విషయం చిమ్మి ఇప్పుడు దాకా దాన్ని ఏ స్థాయికి దిగజార్చాలో ఆ స్థాయికి దిగజారాడు. అక్కడి నుంచి ఈ రోజున మళ్ళీ ఎలాగోలాగా అమరావతిని కొద్దిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. అటు మోడీ కూడా పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం, మేమంతా అమరావతికి కట్టుబడి ఉన్నామని ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉంటే ఇతను ఒక్కడే అమరావతి నాశనం కావాలని ఎందుకు కోరుకుంటా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు మీద ఈయనకు పగ ఉందనుకున్నాం, చంద్రబాబు నాయుడు మీద కోపం ఉందనుకున్నాం, చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ముందుంటే తను దాన్ని యాక్సెప్ట్ చేయలేడు అనుకుందాం. కరెక్ట్, అతని యాటిట్యూడ్ కూడా అదే, యాక్సెప్ట్ చేయలేడు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక పార్టీ, ఒక టీడీపీ లాంటి ఒక పార్టీ ఉంటే రాష్ట్రంలో తనకు అధికారం రాదు అని భయం అనుకుందాం. కానీ అంతవరకు తను పరిమితం కావాలి కదా. ఈ కోపం మొత్తాన్ని కూడా అమరావతి మీద ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని తప్పులు చేశారో తెలుసా అమరావతి విషయంలో? మీరు అసెంబ్లీ వేదికగా ఫస్ట్ ఒప్పుకున్నారు, ఇంకా ఎక్కువ ల్యాండ్ పూలింగ్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చారు ఆ రోజు తెలంగాణలో అమరావతిని ప్రతిపాదించినప్పుడు రాజధానిగా. ఇంకా రాష్ట్రం విడిపోయినా తెలంగాణలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేను ప్రత్యక్ష సాక్షిని, ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ రోజు మీరు అమరావతి మీద మాట్లాడిన దానికి ఎవరో చెప్తే మేము నమ్మం కదా. ఆ తర్వాత మీరు ఏం చేశారు? మళ్ళీ 100 కేసులు వేయించారు అమరావతి మీద. ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర 60 కేసులు వేసి ఉంటారు. ఎక్కడెక్కడ ల్యాండ్ ఇవ్వడానికి కొంతమంది ఏదన్నా కొంచెం డౌట్ ఉండి అనుమానం పడుతున్న వాళ్ళు అందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చి వాళ్ళతో కేసులు వేయించారు మీరు. కేసులు అన్నింటిలో ముట్టుకెళ్ళి పడ్డా కేసులు వేస్తూనే ఉన్నారు మీరు అమరావతి రైతుల మీద. చంద్రబాబు నాయుడు చెప్తానే వచ్చారు జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని ఉండనివ్వరు అని చెప్పేసి. మీరు అమరావతి రాజధాని అని 10 సార్లు చెప్పారు, ప్రతిరోజు ప్రచారంలో చెప్పేవాళ్ళు. 19లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల నిర్ణయం అన్నారు. ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు మీరు అమరావతి విషయంలో? 3 రాజధానుల నిర్ణయం అని చెప్పేసి. 3 రాజధానులుగా ఉండనివ్వాలి కదా. మీరు శాసన రాజధాని అని అమరావతిని కనీసం అక్కడన్నా సరే కనీసం వైబిలిటీగా పరిపాలన చేసే ప్రయత్నం చేశారా? అమరావతి రైతులు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే వాళ్ళని తొక్కడం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని అవహేళన చేయటం, వాళ్ళ కట్టుకునే బట్టల్ని అవహేళన చేయటం, వాళ్ళని రోడ్డు పడేసే ప్రయత్నం చేయటం, అడ్డం వస్తే రోడ్డుకి ఈడ్చే ప్రయత్నం చేయటం, ఇన్ని రకాలుగా ప్రతిరోజు 5 ఏళ్ల పాటు వాళ్ళు కన్నీళ్ళకి కారణమయ్యారు. ఈవెన్ కరోనా సమయంలో కూడా వాళ్ళు తమ ఉద్యమం ఆపలేదు. అంత సహనంగా చేస్తూ వస్తే ఎంత దారుణంగా వాళ్ళ మీద కామెంట్స్ చేసేవాళ్ళు. కూకట్పల్లి ఆంటీలు అనేవాళ్ళు, వాళ్ళ మహిళల్ని క్యాట్ అసాసినేషన్ చేసి వేసులు అనేవాళ్ళు, అమరావతి రైతులకి వాళ్ళు కట్టుకునే బట్టల దగ్గర నుంచి మెళ్ళ వేసుకునే తాలుబొట్ల వరకు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు పక్క నుంచి ఎక్కడైనా ధర్నా చేసి మీకు ప్రొటెస్ట్ జరుగుతుందంటే పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు. మీరు ప్రతిరోజు వాళ్ళ కన్నీళ్ళు మీకు తగులుతూనే వచ్చి మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు.
సరే మొన్నటి ఎన్నికలకు ముందు కూడా 3 రాజధానులనే మీరు కట్టుబడ్డారు కదా. వికేంద్రీకరణ అన్నారు 3 ప్రాంతాల్లో. ఏం వికేంద్రీకరణ చేశారు? ఒక ఇటుకన్నా, ఒక పెంకన్నా, ఒక సిమెంట్ బొచ్చన్నా వేశారు అక్కడ? ఏది న్యాయ రాజధానిలో? వైజాగ్లో ఉన్న భూములే మీరు లాక్కునే ప్రయత్నం చేశారు. రుషికొండ గుండు కొట్టించి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇన్ని చేశారు కదా. వైజాగ్లో ఆఖరికి మీ పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గుర్తుందా మీకు ఆ ఇన్సిడెంట్? ఆయన కుటుంబ సభ్యులనే రియల్ ఎస్టేట్ గొడవల్లో, భూ ఆక్రమణల ఆరోపణలో ఆయన కుటుంబ సభ్యులనే వాళ్ళ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్సే ఎత్తుకుని పోయినారు, కిడ్నాప్ చేసి. ఎంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా? దేశంలోని అత్యున్నతమైన లోక్సభని రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తిని, ఒక పార్టీకి సంబంధించిన ఎంపీని ఆ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు మీ పరిపాలనలో అంటే ఇంకా అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? అది మీరు వైజాగ్లో చేసింది ఒక మచ్చుతునక మాత్రమే. మీరు అమరావతిని పూర్తి స్థాయిలో ఆ రోజు తొక్కేసే ప్రయత్నంలో అటు వైజాగ్ని ఇటు కర్నూలును కూడా మీరు నాశనమే చేసేశారు. అది అయిపోయింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఇంతమంది మ్యాండేట్ ఇచ్చారు కదా, అంటే మీరు ప్రజలను కూడా గౌరవించట్లా. కూటమి ప్రభుత్వానికి ఇన్ని సీట్లు వచ్చినాయంటే దాని అర్థం ఏంటి? క్లియర్ కట్గా అమరావతి రాజధాని అని కూటమి పార్టీలన్నీ కూడా ఒప్పుకున్నాయి. ప్రజలంతా వాళ్ళని గెలిపించారు. అంటే వాళ్ళందరూ అమరావతి మా రాజధానిగా ఉండాలి అని కదా కోరుకుంటా ఉన్నారు. మరి వాళ్ళని కూడా వ్యతిరేకించాలి. అంటే ప్రజలంటే మీకు గౌరవం, పార్టీ అంటే గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గౌరవించరు, చంద్రబాబు నాయుడు గౌరవించరు, లొకేషన్స్ లెక్క చేయరు. మరి ఈరోజు కనీసం జనం ఓట్లు వేసినప్పుడు వాళ్ళంటే అన్న గౌరవం ఉండాలి కదా. మీకు కనీసం 11 సీట్లన్నా ఇచ్చారు. అంటే మీ వైపు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉండింది. వాళ్ళన్నా మీకు గౌరవం ఉండాలి కదా. ఈ రోజున అంత అహంకారం ఏంటి మీకు అమరావతి విషయంలో? అదే అన్నారు. సరే వేసల రాజధాని అన్నారు. దాన్ని కూడా మీరు ఎక్కడా ఖండించలేదు. ఒకవైపు మీరేమో వద్దంటారు, సజ్జలేమో మేము కడతామంటారు. దాన్ని ఎక్కడా క్లారిటీ ఇవ్వరు. ఇదంతా జరుగుతూ ఉంటే ఈరోజు మీ మొత్తం అమరావతి విషయంలో మీ అసలు రంగు ఏంటి అనేది గెజెట్ నోటిఫికేషన్ విషయంలోనే బయటపడింది. అసెంబ్లీకి వెళ్ళలేదు, తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. అక్కడి నుంచి ఢిల్లీలో అంతే, అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మీ పార్టీ ఎంపీలంతా కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మీ మోసపూరితనాన్ని, మీ డ్యూయల్ స్టాండర్డ్స్ని, మీకు అసలు డ్యూయల్ స్టాండర్డ్స్ కాదు, మీకు 10 ఉంటాయి స్టాండర్డ్స్ ఒక అంశం మీద. సో అలా పార్టీ ఎంపీలు బయటకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియా కూడా మిమ్మల్ని ఉతికారేసింది. మొత్తం మిమ్మల్ని ఎండగట్టింది రాజధాని విషయంలో. మీరు 3 రాజధానుల నిర్ణయం అంటే తుగ్లక్ నిర్ణయం అని ఎలాగ చెప్పిందో ఆ రోజు నేషనల్ మీడియా, మీరు ఈ రోజున అదే సమయంలో ఒకవైపు రాజధానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి 3 గంటల సేపు మావిగన్ అని మాట్లాడారు. 3 రాజధానులు అన్నప్పుడు 3 ప్రాంతాల్లో వికేంద్రీకరణ అన్నప్పుడు మరి మావిగన్ అనేది మీరు ప్రతిపాదించింది ఒకే ప్రాంతంలో కదా, పక్కనే కదా, మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు. మరి అదేలా అంటే వికేంద్రీకరణ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరే వ్యతిరేకిస్తున్నట్టే, అంటే ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకృతం చేసినట్టే. ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో మీరు చెప్పిన ప్రాంతం మొత్తం ఉంది ఆ పేరు తప్ప. సో అలా ఎన్ని నాటకాలు ఆడారు, ఎన్ని డ్రామాలు ఆడారు మీరు. ఇది కాక సరే ఇవన్నీ అవాంతరాలు దాటుకొని ఈరోజు మోడీ హామీ ఇచ్చారు కాబట్టి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. మీ వల్ల చేసిన తప్పులన్నీ వాళ్ళ క్రెడిట్లో పడ్డాయి కాబట్టి ఈరోజు దానికి అడుక్కునే ప్రయత్నం మోడీ వైపు నుంచి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఇనిషియేట్ తీసుకోవడం, పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అండగా నిలబడడం, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ కారణమయ్యాయి. ఏ రాష్ట్రానికి లేని విధంగా అమరావతికి చట్టబద్ధత ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఇదొక ప్రౌడ్ మూమెంట్ రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజలందరూ కాళ్ళు రగరేసుకునే మూమెంట్. మన రాజధాని అమరావతి అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా అలాంటిది జరిగిన తర్వాత కూడా మీరేమంటా ఉన్నారు? అది అయ్యేది కాదు, చచ్చేది కాదు, దానికి దిక్కు దిశ లేవు, దిక్కు దివాణం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకన్నా ఆల్రెడీ చంపేసే ప్రయత్నం చేస్తేనే ఈరోజు చిన్నగా అమరావతి మళ్ళీ ప్రాణం పోసుకొని మళ్ళీ తలెత్తుకునే ప్రయత్నం. ఇప్పుడిప్పుడే అమరావతి వైపు కొంచెం పెట్టుబడిదారులు కూడా చూస్తూ ఉన్నారు. ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది రాష్ట్రం మీద గెజిట్ నోటిఫికేషన్ తర్వాత. అంటే కేంద్రం కూడా కాంకరెంట్గా మేము అమరావతి వైపే ఉన్నామని చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు కూడా ఇంకా దాన్ని తొక్కాలి, దాన్ని నాశనం చేయాలి, దాన్ని చంపేయాలి, దాన్ని పీక పిసికేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీరు ఎంతైతే అమరావతిని తొక్కుతారో అంత అమరావతి పైకి లేస్తూ ఉంది ఈ రోజున. సో ఇట్లాంటి ఆశలు, ఇట్లాంటి అంచనాలు, ఇట్లాంటి మాత్రం మీరు పెట్టుకోమాకండి. ఇంకేమన్నా వేరే ఆలోచన ఉంటే అమరావతి విషయంలో మేము ఇప్పుడు దాకా తప్పులు చేసాం, సో ఇక నుంచి అయినా అమరావతికి మేము సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తామని ఆ రైతుల దగ్గర సాగిలు పడండి. అప్పుడు మీకు ఏదైనా కొంత క్రెడిబిలిటీ అయినా ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.